దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. సెప్టెంబర్ 12. వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెనును ఏర్పరచుకొనిరి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం నందలి వారు స్టెఫెనును ఏర్పరచుకొనిరి అను మాటను గమనించుడి. పరిశుద్ధాత్మ నడుపుదలతో ఆ సమూహమంతయు స్టెఫెనును ఏర్పరచుకొనిరి. ఓట్లు వేసి వారు అతనిని ఎన్నుకొనలేదు, కానీ ఏ ఎదిరింపు లేక ఏక మనసుతో అతనిని ఏర్పరచుకొనిరి. ఏర్పరచుకొనిన అను పదమునకు గ్రీకు భాషలో ఎదురు మాట లేని ఐక్యత అను అర్థం వచ్చును. కలహములకు, నిరుత్సాహమునకు, జగడములకు అక్కడ చోట్లేదు. స్టెఫెను ఏర్పరచుకొనబడినని అందరూ ఎరుగుదురు. స్టెఫెను అనగా కిరీటం అని అర్థం. బహు కొద్ది కాలమే అతడు జీవించినను ఆ మనుష్యుని జీవితం ఎంతో జయకరమైనది. మనం ప్రభునందు అనేక సంవత్సరములు ఉండినను మనం నెరవేర్చిన దానికంటే అధికంగా ఈయన ఒక్కడే తన స్వల్ప జీవితకాలం ముందు నెరవేర్చాను. నిజంగా అతడు ఒక కిరీటమును, మహిమగల కిరీటమును పొందుటకు యోగ్యుడు. స్టెఫెనును గూర్చి మనకు ఎక్కువగా చెప్పబడలేదు. అతని తల్లిదండ్రులు లేక కుటుంబమును గూర్చి, అతని విద్యా అర్హతలను గూర్చి కానీ మనకు తెలియదు. ప్రకాశమానమైన నక్షత్రం వలె అతడు ప్రత్యక్షమవుతున్నాడు. మొట్టమొదటి హతసాక్షిగా మరణ సమయమున యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచూ మరణించాను. స్టెఫెన్ యొక్క జీవితం పరిచర్యల ద్వారా దైవిక ఏర్పాటు యొక్క భావము బయలుపరచబడుచున్నది. స్టెఫెను వలనే ఏర్పరచుకొనబడుటకు అనగా పరలోక పిలుపుతో పిలువబడుటకు కోరుచున్నామా? 106వ కీర్తన 1వ వచనంలో స్తుతులు చెల్లించుడి అని రాయినప్పుడు కీర్తనల గ్రంథకర్త హృదయమందు గల కోరిక నీ మనసునందు కలదా? స్తుతి పరసంబంధమైనది. మనము దేవుణ్ణి స్తుతించుట వట్టి భూసంబంధమైన ఆశీర్వాదములకు మాత్రమే గాక నిత్యత్వం యొక్క ఆశీర్వాదములకును, పరలోకపు నిరంతరపు మహిమావంతమైన వాటి కొరకు కూడా ఆయనను స్తుతించుదుము. జయవంతమైన జీవితమును జీవించవలనగా దేవుని ప్రజలతో ఒకరమై ఉండుట అనగానేమి అనున్నది ముందు గ్రహించవలను. యెహోవా, నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కీర్తన 106 5వ వచనం. ప్రైజ్ ది లార్డ్.